ఈశ్వరుడు అడుగుతాడు జీవుణ్ణి, నిన్నేళ్లు బ్రతికించాను, ఏది స్మరించావు చివర? ఆయన దగ్గర అబద్ధం ఎలా చెప్తావు? కుదరదు. ఇన్నేళ్లు బ్రతికావు, ఆఖరిన దేన్ని స్మరించావు? స్వామి నా పొలం గుర్తొచ్చింది. తిరియక్కూక. దానికి మనుష్య జన్మ ఎందుకురా? ఐశ్వర్యం గురించి ఆలోచించుకుంటూ కూర్చోడానికి. వెళ్ళిపోమంటాడు. తిరియక్ అంటే భూమికి అడ్డంగా పుట్టి అడ్డంగా పెరుగుతుంది, ఇక కర్మాధికారం లేదు. మనుష్య జన్మ యొక్క గొప్పతనం ఏమిటో అప్పుడు తెలుస్తుంది. ఇది ఉంది, రామనామం చెప్పగలవు. ఇది ఉంది, గుళ్ళోకి వెళ్ళగలవు. ఇది ఉంది, ప్రవచనం వినగలవు. ఇది ఉంది, ఆవు పాలు పట్టుకెళ్ళి అభిషేకం చేస్తావు. ఇది ఉంది, ఈ చేత్తో ఇలా ఎవరికైనా పెడతావు. ఇది లేదు, ఏమీ చేయడానికి లేదు. ఇక ఏ ఉపాధిలో ఉన్నా సరే, ఇక్కడ ప్రవచనం జరుగుతోంది, ఓ కుక్క విందామని లోపలికి వచ్చింది అనుకోండి, లోపల ఉన్న జీవుడికి ఏదో కొంత సంస్కార బలం ఉండి ఉండనిస్తారా? బయటికి తోలేస్తారు కుక్కని. ఏ ఇతర ప్రాణి లోపలికి రావడానికి వీల్లేదు. ఒక్క మనుష్య ప్రాణి వింటున్నా వినకపోయినా వాడు వచ్చి కూర్చుంటే ఊరుకున్నాడు. ఈ ఉపాధికి ఉన్న గొప్పతనం. ఇది ఎంతకాలం ఉంటుంది బలంగా?